వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ విస్తృత ప్రచారాన్ని కొనసాగిస్తుంది. కిషన్ రెడ్డి అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. కిషన్ రెడ్డితో పాటుగా మిగతా బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తంలో కూడా ప్రచారం పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ ముఖ్య నేతలు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రచారం ఎట్లా కొనసాగుతుందో మీరు చెప్పండి. ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, రెస్పాన్స్ ఎట్లవుతుంది ప్రజల నుంచి మీరు వెళ్ళినప్పుడు? భారత్ మాతాకి జై. మీరు చూశారు ఇప్పుడు ఏదైతే స్కూటర్ ర్యాలీ తార్నాకలో స్టార్ట్ అయ్యి అడ్డగుట్ట నుండి మెట్టుగూడ, సీతాఫల్ మండి, బౌద్ధనగర్ నుండి సీతాఫల్ మండి మైలర్గడ్డలో కంప్లీట్ అయింది. కనీ విని ఎరగని రీతిలో వేల సంఖ్యలో యూత్ వచ్చి సార్కు మద్దతుగా తెలపడం జరిగింది. అట్లనే ప్రతి ఇంటి నుండి కూడా వాళ్ళు విజయడం జరిగింది. సార్ మీకే ఈసారి ఓటేస్తామని ఖచ్చితంగా 13వ తారీఖు రోజున అత్యధిక మెజారిటీతోని బ్రహ్మాండంగా మన కిషన్ రెడ్డి గారు గెలిచి బహుమతిగా మేము మోడీ గారికి ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు ఇస్తామని ప్రజలు నిర్ణయించండి. ఇది ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కౌంటర్స్కి మీరు ప్రచారంలోకి వెళ్ళి ప్రజలకు ఎట్లాంటి దానికి సమాధానం ఇస్తున్నారు? మీకు తెలుసు, దేశంలో జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో ప్రపంచంలో ఒక ప్రఖ్యాత అంటే ఒక గొప్ప నాయకునిగా, అలానే దేశంలో కూడా మనము ఎంత అభివృద్ధి చేసిండ్రో, కరోనా టైంలో వ్యాక్సినేషన్ కానివ్వండి, పేదలకు రేషన్ బియ్యం కానివ్వండి, మిగతా ఏదైతే ముద్రా లోన్ కానివ్వండి, అన్ని సుకన్య యోజన కానివ్వండి, రైతులకు కానివ్వండి, ప్రతి ఒక్కటి కొన్ని వందల స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్తో ఇవాళ దేశ ప్రజలు అలానే రాష్ట్ర ప్రజలు మా సికింద్రాబాద్ అసెంబ్లీలో కూడా మీకు పార్లమెంట్లో కూడా తెలుసు డెవలప్మెంట్ ఇక్కడ 730 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అదే కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్లతో డెవలప్మెంట్ చేయడము, ప్రతి ఇక్కడ అసెంబ్లీలలో ఉన్న హాస్పిటల్లో ప్రతి ఒక్క దానిలో కూడా షెడ్స్ కానివ్వండి, వాళ్ళకు పేషెంట్లు వస్తే వాళ్ళని ఇబ్బంది పడకుండా రకరకాల కార్యక్రమాలు తీసుకొని సార్ మొత్తం డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎక్కడైతే వాటర్ లేని కాలనీలు ఉంటాయో వాటి దగ్గర కూడా బోర్వెల్స్ వేయడం జరిగింది. ప్రతి ఒక్కటి మీరు ఒక జీరో అకౌంట్ ఓపెన్ చేయించి వాళ్ళకు డబ్బులు వేయడము, అలానే రేషన్ ఇవ్వడము, ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల నుండి కూడా రేషన్ కంటిన్యూగా ఇస్తున్నారు వారికి. అందుకే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఏవైతే మన పార్లమెంటుకు 10,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ మన ఓన్లీ సికింద్రాబాద్ పార్లమెంట్ రానున్న రోజుల్లో కూడా మళ్ళీ గెలిచిన తర్వాత కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ బీఆర్ఎస్ మీకు తెలుసు, ఆయన లోకలు పార్లమెంటు పంపిస్తే ఏం చెప్తారు అక్కడ? అంటే ఎడ్యుకేషన్ ఉన్నది ఆయన దగ్గర, లేకపోతే మాట్లాడే అసెంబ్లీలోనే ఆయన ఏదైనా విషయాలు మాట్లాడలేని వ్యక్తి పార్లమెంటుకు పోయి ఏం మాట్లాడతాడనేది ప్రజలందరూ అనుకుంటున్నారు. తప్పకుండా ఏదైతే మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మన సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి అభ్యర్థిగా అట్లనే కేంద్ర మంత్రిగా ఉండి అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మరి రెండోసారి కూడా మన కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. 2019లో ఊహించిన విధంగా 4 స్థానాలలో కైవసం చేసుకుంది బీజేపీ తెలంగాణలో. ఈసారి అట్లా ఊహించిన దానికంటే ఎక్కువ ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందా? ఎంత మీరు చెప్తారు సంఖ్య పరంగా తెలంగాణలో గెలుస్తుందండి? ఖచ్చితంగా పోయినసారి 4 సీట్లు గెలిచిండ్రు, ఈసారి 12 సీట్లు గెలుస్తున్నాం. తెలంగాణలో 12 సీట్లు ఇప్పుడు సర్వే రిపోర్ట్ల ప్రకారము 12 సీట్లలో మనం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఏదైతే డెవలప్మెంట్ చేసిండ్రో దాని విషయంలో ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే రామ మందిర నిర్మాణం కానివ్వండి, త్రిపుల్ తలాక్ కానివ్వండి, 370 ఆర్టికల్ కానివ్వండి, ఇవన్నిటికీ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి జనమంతా మోడీ గారు వెంబడే ఉన్నారు. ఇప్పుడు జనరల్గా కిషన్ రెడ్డి గారు గెలుస్తారంటున్నారు సికింద్రాబాద్లో. ఆయన గెలవడానికి దోహదపడేటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏమంటారు? ఏం చెప్తున్నారు ప్రజలకి? మీరేమనుకుంటారు? ఖచ్చితంగా డెవలప్మెంట్ యాక్టివిటీసే చెప్తున్నాము. సార్ ఏం చేసిండ్రు, ఏం చేస్తారు, మనకేమి ఇచ్చిండ్రో ఒక బుక్లెట్ కూడా మేము రిపోర్ట్ పీపుల్ అనేది ఒక బుక్లెట్ కూడా మేము ప్రింట్ చేయడం జరిగింది. ఆ బుక్లెట్లో అన్ని విషయాలు క్లుప్తంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ మేము ఆ బుక్లెట్ ఇస్తున్నాము. వాళ్ళు ఎవరైతే కీ ఓటర్స్ కానీ ఇంటెలెక్చువల్స్ కానీ మీట్ కూడా జరిగింది. అందరికీ తెలుసు, వాళ్ళకి ఏమేమి డెవలప్ చేసినాం అనేది ఖచ్చితంగా వివరిస్తున్నాము. వారు కూడా అవునండి ఈసారి మాకు ఖచ్చితంగా మేము కిషన్ రెడ్డి గారికి
మీ ఓటేస్తామని చెప్తున్నారు. ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మాకు 2 లక్షల మెజారిటీ వస్తుందండి. ఖచ్చితంగా సార్కు 2 లక్షల మెజారిటీ వస్తుంది. అయితే మొత్తానికి పార్లమెంట్ సెగ్మెంట్లో సికింద్రాబాద్లో ఈసారి ఖచ్చితంగా కిషన్ రెడ్డి గెలుపు బావుట ఎగరవేస్తారు, మరొకసారి క్యాబినెట్లో కూడా స్థానం సంపాదించుకుంటారంటూ కూడా చెప్తున్నారు. దానికి ఆయన చేసినటువంటి అభివృద్ధి ప్రధాన కారణకంగా మారుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.